ఇందులో మేమెవ్వరికీ రుణపడి ఉండం. మాకు ఎవరూ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. బాబుగారు, పల్లెటూరులో ఉపాధులు లేవు. పట్టణాలు వెళ్ళిపోతే మళ్ళీ ఊరి వైపు కూడా కన్నెత్తి చూడని వాళ్ళని చూశాము. కానీ మీరింత స్థాయికి ఎదిగినా ఉన్న ఊరిని కన్నతల్లిలా గుర్తుపెట్టుకుని ఈ ఊరు కోసం ఇంతలా చేస్తున్నారు. నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తులు బాబు. ఏంటి వెంకటాచలం అలా చూస్తున్నావు? నువ్వు నలుగురు మనుషుల్ని వెనకేసుకుని ఒక ఊరిని శాసించాలని చూశావు. కానీ ఊరు మొత్తం ఒకటే ఎదురు తిరిగితే నువ్వు నీ వెనకాలన్న నలుగురు మనుషులు ఏమైపోతారు? ఎప్పుడైనా సరే మనుషుల్ని గెలవాలంటే మంచితనంతో గెలవాలి. అధికారం రావాలంటే అది ఆ జనమే ఇవ్వాలి. అంతేకాని బలవంతంగా వసూలు చేయటం, దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కాజేయాలని చూసినవాడు ఆ క్షణంలో ఆనందంగా ఉంటాడేమో కానీ జీవితంలో బాగుపడ్డట్టుగా ఏ చరిత్ర చెప్పలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చరిత్ర రాదు. ఇప్పటికన్నా నువ్వు మారి మనిషివైతే ఈ ఊరి కోసం జరుగుతున్న ఈ మంచిలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు. కాదు అనుకుంటే నీ జీవితం ఎలా మారుతుందో నువ్వు ఊహించలేవు. అన్నా, నువ్వెన్ని మాటలంటున్నా వెంకటాచలం తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అంటే ఏంటి అర్థం? తను ఎదిరించడానికి రాలేదు, భయపెట్టడానికి అంతకంటే రాలేదు. తనలో మార్పు వచ్చినట్టుంది. ముందు అతన్ని మాట్లాడినివ్వు. బాబు, అయ్యో, ఏంటి వెంకటాచలం ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? బాబుగారు, మీ కొడుకు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను తన కాళ్ళకు దండం పెట్టి ఆ అబ్బాయి ఆయుష్ తగ్గించలేను. నాకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదయ్యా. భూములన్నీ నా చేతిలో ఉంటే భూస్వామిగా వెలుగుతాను, అందరినీ భయపెడుతూ ఉంటే రాక్షసులా బతుకుతాను అనుకున్నాను. కానీ మనసులు గెలుచుకున్నవాడెప్పుడు మనుషుల మధ్యలో దేవుళ్ళ కొలవబడతాడని తెలుసుకోలేకపోయాను. భయపెట్టి ఎలాగోలా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకున్నాను. కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు నాకు నా వాళ్ళకి మంచి జరుగుతుందని నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. అందరి ముందు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీ ముందే ఈ రైతులందరినీ క్షమించమని అడుగుతున్నాను. నన్ను కూడా మీలో ఒకటిగా చేసుకోండి. ఇక నుంచి జరిగే ప్రతి అభివృద్ధిలో నాకు చేతనైన సాయం చేస్తాను. మీరు కడుతున్న ఫ్యాక్టరీకి నా భూమి కూడా ఇవ్వడానికి నేను ముందుకొచ్చాను. చాలా మంచిది. తప్పును చేయని మనిషి అంటూ ఉండడు వెంకటాచలం. ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే నిజమైన మనిషి అవుతాడు. ఇప్పుడు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. ఇక మీ మీద ఎవ్వరికీ ఎలాంటి పగ ప్రతీకారాలు ఉండవు, సరేనా? చూడండి వెంకటాచలం గారు, ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా అధికారంలోనే ఉండిపోడు. అధికారం అన్నది ఒక హోదా కాదండి, అదొక పెద్ద బాధ్యత. అది మర్చిపోయి హోదాగా చాలామంది ప్రముఖులు ప్రవర్తిస్తున్నారు. అది దూరమైనప్పుడు భరించలేకపోతున్నారు. మనల్ని అధికారంలో కూర్చోబెట్టారంటే అంతమందికి సేవ చేసి ఒక పెద్ద సేవకులుగా నియమించుకున్నారని తెలుసుకున్న రోజు అధికారం మీద వ్యామోహం ఉండదు, ప్రజలకి ద్రోహం చేయాలన్న ఊహ కూడా ఉండదు. చూడండి వెంకటాచలం గారు, ఆ ఫ్యాక్టరీ కట్టే బాధ్యత, ఆ కాంట్రాక్టు మీకే ఇస్తున్నాం. దగ్గరుండి జాగ్రత్తగా కట్టండి. అలాగే అయ్యా. మంచిది నాన్న. ఇక్కడ పని పూర్తయిపోయింది. అక్కడ చక్రిగాడు చాలా ఇబ్బంది పెడుతున్నట్ట. మనం వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాలి. అలాగే నాన్న, వాడి సంగతి నేను చూసుకుంటాను. పదండి వెళ్దాం. ఉంటామండి. అలాగే అయ్యా.
వస్తామండి. పద బాబు. పద నాన్న. అమ్మా, ఆ నీలిమ బయటికి చెప్పుకోలేక బతికుండగానే తాను చిత్రహింసను అనుభవిస్తుందమ్మా. అనుభవించాలిరా, ఇంకా అనుభవించాలి. అది చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు మారిపోయినట్టుగా నటించినా, కన్నీళ్లు పెట్టుకున్నా, ఒకప్పుడు దానివల్ల బాధపడిన వాళ్ళంతా ఎంత నరకాన్ని అనుభవించారో అంతకు మూడింతలు అది అనుభవించాలి. మరీ ముఖ్యంగా నిన్ను మంచానికి పరిమితం చేసింది, బతికున్న శవంగా మార్చింది. మాట్లాడలేక, కాలు చెయ్యి కదపలేక నువ్వు ఎంత బాధను అనుభవించావో అది అంతకంతా అనుభవించాలి. అది ఎక్కడో జరిగితే మనకి తృప్తిలా ఉంటుంది. మన కళ్ళ ముందు అది బాధపడితేనే కదా మనకి ఆనందంగా ఉంటుంది. అవునమ్మా, నీలిమ ఇది అని వాళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. నన్నే తప్పు పట్టారు. నీలిమ విషయంలో నువ్వు తప్పుగా చెప్తే మర్యాదగా ఉండదని నన్నే హెచ్చరించారమ్మా. చివరికి బానక్క వాళ్ళ నాన్నగారు కూడా నీలిమని తన కూతురు కన్నా ఎక్కువగా చూస్తున్నారమ్మా. కానీ నాకు అది నచ్చలేదమ్మా. దేవత లాంటి బానమ్మని అది ఎంతగానో బాధపెట్టింది. నువ్వు జైలు పాలవ్వడానికి కారకురాలైంది. నన్ను ఊపిరి తీసుకునే రాయిగా మార్చేసింది. వీటన్నిటికీ అది పనిష్మెంట్ అనుభవించాలి. ఇప్పుడు అదే జరుగుతోందమ్మా. ఇంకా దాన్ని ఊపిరి తీసేయాలి. అది బ్రతుకున్న ప్రతిరోజు ఒక నరకంలాగే బ్రతుకుతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఎలా దాని ప్రాణం పోతుందో అది కలలో కూడా ఊహించలేదు. తొందరలోనే అది కాలం చేస్తుంది. మన చేతిలోనే దాని ప్రాణం పోతుంది. ఎవట్రా? రేయ్, ఎవరా మీరంతా? రోడ్డు కట్టంగా వచ్చారేంటి? అడుగుతుంటే అలా మిడిగుడ్లేసుకుని చూస్తారేంట్రా? ఎవరు మీరంతా? మా డీటెయిల్స్ తర్వాత చెప్తాము. ముందు మీరు నోరు మూసుకుని మేము చెప్పింది చేయండి. ఏంట్రా రౌడీయిజమా? నేనెవరో తెలుసు కదా, దేవమ్మ. ఒకప్పుడు నా పేరు చెప్తే ఈ సిటీ మొత్తం గడగళ్ళాడేది. అలాంటిది నువ్వు ఇలాంటి కత్తులు కటార్లు చూపిస్తే భయపడతాననుకుంటున్నావా? మర్యాదగా వెళ్తే మీకే మంచిది. కత్తుల దాకా వస్తే మేము కూడా కత్తులు తీయవలసి వస్తుంది. మీకంత సీన్ లేదు. ఒకప్పుడు మీరు రౌడీలు, ఇప్పుడు కాదు. మేము చెప్పిన మాట వినకపోతే శవాలైపోతారు. పదండ్రా. రండి. పదమ్మా, ఎక్కు. ఎక్కువ. ఎవర్రా మీరు? అసలు మమ్మల్ని ఇద్దరిని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు? ఇక్కడేం మాట్లాడొద్దు. లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. పదండి. అనుకున్నా ఇదంతా నీ పనే అని నాకు తెలుసులే. నువ్వు మారిపోయావేమో, మంచిగా అయిపోయావేమో అనుకున్నా. మళ్ళీ ఇవేం పనులు? రక్తం రుచి మరిగిన పులి వేట కోసం చూస్తుంది. వేటాడే క్రమంలో ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.
అంత మాత్రాన పులి మారిపోయిందని కాదురా, పంజా బలంగా విసరడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటుంది అని. ఈ నీలిమ కూడా అంతే. తను మారిపోయినట్టు నటిస్తోంది, అందర్నీ నమ్మిస్తోంది. కానీ తన నిజస్వరూపం ఇది అని మనకి తెలుసుగా. కానీ ఈ ప్రపంచానికి తెలియదు కదా. అది తెలియజేయడానికే మనము ప్రయత్నిస్తున్నాం. నేను మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చింది మిమ్మల్ని ఏదో చేయాలని కాదు, మిమ్మల్ని బెదిరించి భయపెట్టాలని కూడా కాదు, మిమ్మల్ని వేడుకోవాలని. ఇది మీ ఇంటికొచ్చి నేను చెప్పొచ్చు, కానీ అక్కడ వీడియోలు తీసే ప్రమాదం ఉంది. అలా వీడియోలు తీయబట్టి అజయ్ని నేను కొట్టవలసి వచ్చింది. తను అన్ని రోజులు మంచాన పడుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాను. రమ్మంటే మీరు రారు, అందుకే ఇలా తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ ఎలాంటి వీడియోలు ఎవరూ తీయలేరు. వీడియోలు తీసే సంఘటన తర్వాత, ముందు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించావో అది చెప్పు. చూడు దేవమ్మా, నా మీద నీకు కోపం ఉంటుంది. నేను కాదు అన్నా, నా వల్లే అజయ్కి ఆ పరిస్థితి వచ్చిందని నువ్వు నా మీద పగ పెంచుకున్నావు. అందులో కూడా నీ తప్పేమీ లేదు. కానీ ఎవరో ఒక వ్యక్తిని నా జీవితంలోకి పంపించి తనే నా భర్త అంటూ ఆ ఇంట్లో నాకు నరకాన్ని చూపించేలా చేస్తున్నావు. దయచేసి చక్రిని వెళ్ళిపోమని చెప్పు దేవమ్మా, ప్లీజ్. నా మెడలో తాళి కట్టింది కార్తీక్ అన్న విషయం నీకు కూడా తెలుసు కదా. నేను కార్తీక్ జీవితంలో లేను. కార్తీక్ నాతో ఎప్పుడూ ఒక భర్తలా లేడు. ఒక ఆడపిల్లకి ఇంతకన్నా శాపం శిక్ష ఇంకొకటి ఉండదు. భర్త కళ్ళ ముందే ఉన్నా తనతో భారీగా ఉండలేకపోవటం ఎంత నరకంగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. ఆ నరకాన్ని నేను అనుభవిస్తున్న ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నానో తెలుసా? ఒకప్పుడు నా వల్ల ఆ ఇల్లు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. ఇప్పుడు నేను మారిపోయి వాళ్ళందరికీ సేవ చేసుకుంటున్నాను. అందుకే అక్కడే ఉంటున్నాను. కానీ ఈ చక్రి వల్ల నేను మానసికంగా ఎంతో నలిగిపోతున్నాను. అందుకే చక్రిని నువ్వు పంపించావని నాకు తెలుసు కాబట్టి చక్రిని వెనక్కి పిలిపించమని నీకు చెప్పడానికి ఇక్కడికి పిలిపించాను. అలాగే, నీ మాట నేనెందుకు కాదంటాను? తప్పకుండా చక్రిని వెనక్కి వచ్చేమని చెప్తాను. నీ మెడలో తాళి కట్టింది చక్రి కాదని కావాలంటే భానుకి చెప్పమన్నా చెప్తాను. నిజమైన దేవమ్మా, నువ్వు నిజంగానే పని చేస్తావా? తప్పకుండా చేస్తాను. కానీ నేను అలా చెయ్యాలంటే నువ్వు కూడా ఒక పని చెయ్యాలి. ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాలు మొత్తం ఒప్పుకోవాలి. నా కొడుకు విషయంలో నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన వాళ్ళందరికీ చెప్పాలి. మీ మావయ్య వల్ల తప్పు జరిగిందన్న భ్రమలో వాళ్ళుంటున్నారు. ఆ మావయ్యతో చేతులు కలిపి ఇదంతా నడిపించింది నువ్వేనని నీ తప్పుల్ని వాళ్ళందరి ముందు ఒప్పుకొని తీరాలి. అప్పుడు చక్రి వెనక్కొచ్చేస్తాడు. అలా నేను చేయలేను. అలా నేను ఒప్పుకున్న రోజు ఆ ఇంట్లో నాకు స్థానం ఉండదు. నువ్వు చెప్పిందంతా నిజమే. ఒకప్పుడు నేను అలాగే ఉండేదాన్ని. కానీ అది గడిచిపోయిన కదా. ఇప్పుడు నేను మారిపోయాను దేవమ్మా. బతికే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవటం న్యాయమా దేవమ్మా? న్యాయం గురించి నువ్వు మాట్లాడితే చాలా అన్యాయంగా ఉంటుంది నీలిమా. తల్లిదండ్రుల్ని చంపిన వాణ్ణి కోర్టుకు తీసుకువెళ్తే నేను అనాథని, నాకు ఎలాంటి శిక్ష వేయకండని వాడు వేడుకుంటే వినడానికి ఎంత అసహ్యంగా ఉంటుందో. నువ్వు మారిపోయి మంచిగా బతుకుతాను అంటే వినడానికి నాకు అంతే చిరాగ్గా ఉంది. నీ నేరాల్ని ఒప్పుకుంటే చక్రి వెనక్కొస్తాడు. లేదంటే చక్రి నీ భర్తగా అక్కడ అలాగే ఉండిపోతాడు. వద్దు దేవమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించు దేవమ్మా, ప్లీజ్. నేను ఆ నిజాన్ని ఒప్పుకోలేను.
కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనని నా మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించు దేవమ్మ, ప్లీజ్. కనికరం అనే పదానికి అర్థం తెలియని నిన్ను కనికరిస్తే ఆ పాపం నాకు తగులుతుంది. జరిగేది జరిగే తీరుతుంది. పద. చిట్టు తల్లి, ఈ ఇల్లు నువ్వు గుర్తుపట్టావా? నువ్విక్కడే పుట్టావు. ఈ ఊరి అమ్మవారి దగ్గర నేను నీకు జన్మనిచ్చాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మరిప్పుడు ఈ ఇంటిని నువ్వు గుర్తుపట్టావా? వీళ్ళందరినీ నువ్వు చూసావా? బాను, లోపలికి రావచ్చా? రండి. అదేంటి మురారి గారు, మీ ఇంట్లో నేనుంటున్నాను, నన్ను పర్మిషన్ అడుగుతారేంటి? మీ ఇల్లు మా ఇల్లు అని కాదు బాను. నా గురించి నువ్వు ఎంతో గొప్పగా ఆలోచించి ఇంత దూరం వచ్చావు. నా బాధను తీర్చాలని నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నావు. కానీ నా వల్ల మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని తెలిసి నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను. నన్ను క్షమిస్తావా? ఏంటి మురారి గారిది? కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంత మాత్రాన ఎవరూ శాశ్వతంగా విడిపోరు. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. అందులో నాకు ఎలాంటి స్వార్థం లేదని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్న పని ఆయనకి నచ్చలేదు. దానికి ఆయనకి కోపం వచ్చింది. తర్వాత ఆయనకి నచ్చేలా నేను చెప్తాను. ముందు మీరు మామూలు మనిషి అవ్వాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. తప్పకుండా బాను. నీ మాట విన్నా, నిన్ను చూస్తున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక శ్రేయోభిలాషి నాతో మాట్లాడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను బాను, నేను తప్పకుండా మామూలు మనిషినవుతాను. కానీ నా గురించి నిన్ను ఇక్కడికి పిలిపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని సత్య కూడా బాగా బాధపడుతుంది. అందుకే మీరు వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోండి. మెల్లిమెల్లిగా నేనే కోలుకుంటాను. రాధ లేదు అన్న నిజాన్ని నేనిప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. తనని శాశ్వతంగా మర్చిపోతాను అని చెప్పను, కానీ ఎప్పుడూ అదే గుర్తుంచుకొని పిచ్చివాడిలా బ్రతకనని నేను నీకు మాటిస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపోహలు ఉండకూడదు. అలా జరగాలంటే మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడే ఆగిపోయారేంటండి? లోపలికి రండి. చూడండి మురారి గారు, ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఆ వ్యక్తి మాట్లాడే మాటలే చెప్పేస్తుంది. కానీ నేను మీ గురించి తెలుసుకోవడానికి ఈ ఇంట్లో నాకు ఎంతో సమయం పట్టింది. మీరేంటో, అందరి గురించి మీరు ఆలోచించే తీరేంటో చాలా దగ్గరగా ఉండి చూసిన మనిషిని నేను. మీరు ప్రేమించిన మనిషి దూరమైనప్పుడు ఎంతగా బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నేను ఇక్కడికి వచ్చింది. మీరు ప్రేమించిన మనిషి ఈ జన్మకి మీకు దక్కనంత దూరంగా వెళ్ళిపోయింది. కానీ మిమ్మల్ని ప్రేమించిన మనిషి మీ కళ్ళ ముందే ఉంది. తనని మీరు మీ జీవితంలోకి స్వాగతం పలికితే తను ఆనందంగా ఉంటుంది. అలాగే మీ జీవితాన్ని కూడా అందంగా మారుస్తుంది. అలా మీరు చేస్తే మీ గుండెల్లో రాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీ జీవితంలో చిరునవ్వు కూడా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీరు ఆ పని చేస్తానని నాకు మాటిస్తే
తప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి బాను నువ్వనేది? నన్ను ప్రేమించే మనిషా? ఎవరు? మీ గురించి మీకన్నా ఎక్కువగా ఆలోచించేదెవరు? సత్య. తనెందుకు ఆలోచిస్తుంది? తన మేనమామ బాధపడకూడదు, తనెప్పుడు నవ్వుతూ ఉండాలని ఒక మేనకోడలిగా మాత్రమే కోరుకోవడం లేదు. సత్య మిమ్మల్ని మీకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది, మీకన్నా ఎక్కువగా ఆరాధిస్తుంది. మీరే జీవితం అనుకుని ఎన్నో కలలు కంది. ఆ అమ్మాయి ఎంత గొప్పదంటే తన ప్రేమను త్యాగం చేసి మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. కానీ మీ ప్రేమ గెలవనందుకు, రాధా మీకు దూరమైనందుకు సత్య కూడా చాలా బాధపడింది. అంత గొప్ప మనిషి మీ జీవితంలో ఉంటే నిజంగా మీ జీవితం చాలా బాగుంటుంది. ఇది ఒక స్నేహితురాలిగానే కాదు, ఈ ఇంటి ఆడపిల్లగా నేను కోరుకుంటున్నాను. నా కోరిక మీరు నెరవేరిస్తే మీ జీవితం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు నాకు ఆ మాట ఇస్తే మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను. సారీ బాను, రాత్రి నేను నీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పు. గదిలో నువ్వు నాతో చెప్పింది ఇక్కడ అందరి ముందు చెప్పు. మావయ్య, అదే ఇందాక నువ్వు నాకేం చెప్పావో అది అందరి ముందు చెప్పు. చెప్పాను కదా మావయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టమని. ఇది కేవలం ప్రేమే కాదు మావయ్య, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. సరే, నువ్వు నన్ను అంతగా ఇష్టపడుతున్నావు కదా, మనిద్దరం పెళ్లి చేసుకుందామా?